హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ EaseFoodie. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజైతే ఈ వీడియోలోని బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎన్ని వరకు ఫాలో అవ్వండి. నేను ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ముందుగా అయితే నేను బొబ్బట్ల కోసమని పప్పుని ఉడకపెట్టుకుంటున్నానండి. సో పప్పులు నేను ఏం తీసుకున్నానంటే, ఒక ఫుల్ కప్ ఆఫ్ పెసరపప్పు అండ్ 1 ఫుల్ కప్ ఆఫ్ శనగపప్పుని 3 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకొని 3 నుంచి 5 విజిల్స్ వచ్చినంత వరకు కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను. సో మనకి అది బాగా మెత్తగా కుక్ అవ్వాలండి పప్పు అనేది. సో బాగా ఉడికిన తర్వాత ఆ నీళ్ళని తీసుకొని పప్పు చల్లారిన తర్వాత దాన్ని మిక్సర్ జార్లో వేసేసుకోండి. పప్పునంతటిని కూడా వేసుకున్న తర్వాత అందులోనే 2 కప్స్ ఆఫ్ పంచదార యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి మెజర్మెంట్ ఏంటి అంటే లెక్క. సో ఎంత అయితే మనం పప్పు తీసుకున్నామో అంతే పంచదార తీసుకుంటాము. సో మీకు కనుక తీపి ఎక్కువ కావాలనుకుంటే మీరు కొద్దిగా పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. పంచదార యాడ్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా గిన్నె తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో మనకి పంచదార అంతా కూడా బాగా కరిగి పాకంలో వస్తుందన్నమాట. దీన్ని మనం పూర్ణం అంటాం. సో ఇది చల్లారిన తర్వాత ఉండల్లా వస్తుందన్నమాట. పూర్ణం బాగా ఉంటుందండి. చల్లారడానికి పక్కన పెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు మనము బొబ్బట్లకి పైన షీట్లా తయారు చేస్తాం కదా, దాన్ని చూద్దాం ఎలా తయారు చేయాలో. సో నేనైతే ఒక ఫుల్ కప్ ఆఫ్ గోధుమ పిండి అండ్ 1 ఫుల్ కప్ ఆఫ్ మైదా తీసుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాను. అందులో కొద్దిగా నెయ్యి అండ్ ఆల్సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని చపాతీ పిండిలో ఒత్తుకోండి. చపాతీ పిండిలో ఒత్తుకున్న తర్వాత అందులోని కొద్దిగా నూనె వేసుకొని ఒక పావు గంట నుంచి అరగంట వరకు నాననివ్వండి. మనకి ఈ పైన ముద్ద అంతా బాగా నానిన తర్వాత ఇలాగ చిన్న మిశ్రమం తీసుకొని ఇలా చిన్నగా ఒత్తుకొని దాంట్లో పూర్ణం చిన్న ఉండలా తయారు చేసుకొని పూర్ణాన్ని ఫిల్ చేసుకోవాలండి. ఫిల్ చేసుకున్న తర్వాత చుట్టిలాగా మూసేసుకొని చేత్తోనే ఇలా ఒత్తుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఈ బొబ్బట్లని మనము పెనం మీద నేతితో వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా బాగా నేతితో కాల్చుకున్న తర్వాత టేస్టీ అయిన బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటంటే, మనకి నీట్గా బొబ్బట్లు అంటే మనం వేసేటప్పుడు పెనం మీద వేసేటప్పుడు మనకి తిగకుండా లేదా చెదగకుండా బొబ్బట్లు రావాలి అనుకుంటే మనము ఐదర్ ప్లాస్టిక్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ ఉంటుంది కదండి, సో బటర్ పేపర్ని కానీ యూస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. సో దాన్ని